వారసురాలు సీరియల్ జూన్ 12వ ఎపిసోడ్లో ట్విస్ట్ మామూలుగా లేదు. మైథిలిలో మొదటిసారి ఉగ్ర రూపం చూస్తారు. మైథిలి సాకేత్ని ఎదిరిస్తుంది. అసలు ఏం జరిగింది? మరోవైపు నాగేంద్ర జయంతిని కొడతాడు. జయంతి మీద తిరగబడతాడు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాకేత్ చందనతో ప్రేమగా మాట్లాడేసరికి చందన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న మైథిలిని దగ్గరికి పిలుస్తుంది. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా బావ నా ప్రేమను అర్థం చేసుకున్నాడు. నా ప్రేమను గెలిపిస్తాడు అంటుంది. ఇన్ని రోజులు నీ మూలంగా మా మధ్య దూరం పెరిగిపోతుందేమో అని చాలా భయపడ్డాను. మా బావ నాకు ఎక్కడిదక్కడో అని కంగారు పడ్డాను. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఎవరు మమ్మల్ని వేరు చేయలేరన్న నమ్మకం వచ్చిందని చందన మైథిలితో అంటుంది. ఇక మైథిలి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సీతారాముల విగ్రహాలు చూస్తూ, రామయ్య తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్న సీతమ్మకి నువ్విచ్చిన బహుమతి ఇదేనా? నిన్ను ఎంతగానో ప్రేమించిన సీత నీ కళ్ళకి కనిపించడం లేదా అని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇంత ఏడిపిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సాకేత్ లోపలికొస్తాడు. నాకు చందనకి పెళ్ళైపోతుందిగా. నేను చందన కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాము. నువ్వింకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? ఇక్కడ ఉండి అదంతా చూసి బాధపడుతూ ఉంటావు. మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో హ్యాపీగా ఉండు అంటాడు. నువ్వు మైథిలిగా ఇక్కడికి రాకపోయుంటే, నేను నిన్ను ప్రేమించకపోయుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నా మాట తీరు ఇలా ఉండేది కాదని సాకేత్ అంటాడు. నా మనసు మారకముందే, నీ మీద కోపంతో నేను విరుచుకుపడకముందే నీ దారి నువ్వు చూసుకో అంటాడు. మా ఇంట్లో వాళ్లకు నువ్వే ధరణి అని నేను చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకుండా నీ బ్రతుకు నువ్వు చూసుకో అంటాడు. నువ్వు ఎంత కోరుకున్నా నేను నీకు దక్కను. అందుకే మళ్ళీ వచ్చి హెచ్చరించి చెప్తున్నాను అంటాడు. తాళి అనే నాటకం వదిలిపెట్టు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఇక వెంటనే మైథిలికి కోపం వచ్చేసి సాకేత్ కాలర్ పట్టుకుంటుంది. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అంటుంది. తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానా అంటుంది. నేను చెప్పేది మాత్రమే ఇప్పుడు నువ్వు వినాలి. నీ మాట వినేదే లేదు అంటుంది. నువ్వే తాళి కట్టావని నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను అంటుంది. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు తాళి కట్టినప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానంటుంది మైథిలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదా అని సాకేత్ అంటాడు. అర్థం అవుతుంది అంటుంది మైథిలి. బాగా అర్థమవుతుంది. నేను ఒక తెలుగింటి ఆడపిల్లను, అన్నిటికీ మించి నాగేంద్ర ప్రసాద్ కూతురును, ఆత్మగౌరవం ఉన్నదాన్ని. నువ్వేవో 4 మాటలు అన్నావని మెడలో కట్టిన తాళి తీసేసి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు అని అంటుంది. అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు నువ్వు తాళి కట్టిన విషయం గుర్తులేదని తప్పించుకోవాలని చూస్తున్నావేమో. చందన అక్క ప్రేమని గెలిపిస్తానని మాటిస్తూ తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు నువ్వు. నేను ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నా మెడలో తాళి కట్టిన నువ్వు ఇప్పుడు నా భర్తవి. నా భర్త వేరే ఆడదని సొంతమవుతుంటే నేనెలా వదిలేస్తాను? అస్సలు వదలను. మీ ఇద్దరి పెళ్లి నేను జరగనివ్వను అంటుంది. గుర్తు పెట్టుకో అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నేను చూస్తున్నది అసలు మైథిలినా ధరణినా నాకేమీ అర్థం కావడం లేదు. చిన్నప్పుడు ధరణి ఎంత సాఫ్ట్ గా ఉండేది, ఎంత చక్కగా మాట్లాడేది. ఒక్కసారిగా ఈ ఉగ్ర రూపమేంటి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక బయటికి వెళ్ళాక, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? ఒకసారి ఈ విషయం మీ అమ్మకి చెప్పు, అప్పుడు తెలుస్తుంది. నీ మెడలో ఉన్న తాళి బయటికి విసిరేసి నీ ముక్కు కట్టి మీకు మరో పెళ్లి చేస్తుందని అంటాడు. అలా అప్పుడు నీ తిక్క కుదురుతుందని ఇక సాకేత్ వెళ్ళిపోతాడు. మరో సీన్ లో మైథిలి ఇంకా ఇంటికి రావడం లేదని జయంతి, శేఖర్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. శేఖర్ ఫోన్ ట్రై చేస్తున్నా కూడా మైథిలి ఫోన్ లిఫ్ట్ చేయదు. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా అని జయంతి నాగేంద్రతో అంటుంది. నువ్వు నేను కింద మీద పడిన మైథిలి వస్తుందా? తను రావాలనుకున్నప్పుడే వస్తుందిగా అంటాడు నాగేంద్ర. అసలు రావాలనుకుంటుందా లేదా అని జయంతి అంటుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి అంటే నాకు తెలియదు అంటాడు. ఖచ్చితంగా ఏదో ఉంది, మీకు తెలియని విషయాలు ఏమీ లేవని జయంతి అంటుంది. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదని నాగేంద్ర అంటాడు. మీ దగ్గర ఏదో ఉంది, నిజం దాస్తున్నారు. మీ తల్లి కూతుర్లు ఏం చేస్తున్నారో నాకు నిజం చెప్పాలని జయంతి నిలదీస్తుంది. మీరు నిజం ఎలా చెప్పరో నేను చూస్తానని లోపలికెళ్లి విషం బాటిల్ తీసుకొచ్చి చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటుంది. ఇక నాగేంద్రకి కోపం వచ్చేసి జయంతిని కొడతాడు. ఎంతసేపు నీకు తగ్గట్టే అందరూ ఉండాలా? నీ కూతురు ఏమనుకుంటుందో, నీ కూతురు మనసులో ఏముందో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశావా అని నాగేంద్ర సీరియస్ అవుతాడు. అలా అంటున్నారేంటి? మైథిలి మనసులో ఎవరున్నారు అని జయంతి నిలదీస్తుంది.
తనెవరిని ఇష్టపడుతుందో చెప్తారా లేదా అని నిలదీస్తుంది. అసలు ఇదంతా పక్కన పెట్టు. మైథిలికి పెళ్లి ఇష్టం లేదంటాడు నాగేంద్ర. ఇక జయంతి షాక్ అవుతుంది. అదేంటి ఎప్పటినుంచో మైథిలికి శేఖర్‌కి పెళ్ళని అనుకుంటున్నాం కదా అని జయంతి అంటే ఎవరనుకున్నారు? నువ్వు మీ అన్నయ్య శేఖర్ అనుకున్నారు. మైథిలి అనలేదుగా అంటాడు నాగేంద్ర. ఇక వెంటనే నాగేంద్ర శేఖర్‌తో మాట్లాడతాడు. ఏ రోజైనా మైథిలి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా? నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నట్లు బయటపడిందా అంటే లేదు అంటాడు శేఖర్. మైథిలికి శేఖర్‌ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. శేఖర్‌తో కలిసి బ్రతకాలని తను కోరుకోలేదని నాగేంద్ర అంటాడు. తనకి ఇష్టం లేని పెళ్లికి నేను ఒప్పుకోను, చేయను అంటాడు. నా కూతురు సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదని నాగేంద్ర అంటాడు. నువ్వు కూడా నీ కూతురు సంతోషం ముఖ్యమనుకుంటే ఈ పెళ్లి ఆపేయ్ అని చెప్పి లోపలికెళ్ళిపోతాడు. నాగేంద్ర ఒక్కసారిగా కోపంతో తిరగబడేసరికి జయంతి మైండ్ బ్లాక్ అయి అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక వెంటనే మైథిలికి తన ఫ్రెండ్ సిరి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అంటుంది. తొందరగా ఇక్కడ రా, లేకపోతే ఇక్కడ చాలా గొడవలు జరిగేలా ఉన్నాయని సిరి అంటూ ఉంటే ప్రతిదీ నాన్నే చూసుకుంటారు. నాకొక హెల్ప్ చేయని చెప్పి తన ప్లాన్ అంతా వివరంగా చెప్తుంది మైథిలి. సరే అని సిరి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సాకేత్ చందనాలకు సంబంధించి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ రెడీ అయి వస్తారు. ఇక ఉష కన్నీళ్లు పెట్టుకోవడంతో ఉషని చూసిన వీరు అసలు తను ఎందుకిలా ఏడుస్తుంది? తన కళ్ళల్లో నుంచి నీళ్ళెందుకు వస్తున్నాయి అని అడుగుతాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న వారసురాలు సీరియల్ ఎన్నో ట్విస్టులతో జరుగుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.